హ్యాపీ బర్త్డే టు యూ. రాజన్నకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు రాజన్న. జర్నలిస్టుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా నూతనంగా నియామకమైన శుభ సందర్భంగా మా సీనియర్లకు మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి మన సీనన్న దొడ్డిపల్లి సీనన్న మరియు రజక సంఘం సభ్యులు మరి మా కళాకారులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు ఇంకా అధికార వ్యక్తులు చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలా ఇంకొక సంతోషకరమైన విషయం, ఈరోజు మా తెలంగాణ సాంస్కృతిక కళాకారుడైన మా రాజన్న పుట్టినరోజు జరుపుకోవడం మాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. తను నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సుఖ సంతోషాలతోటి ఆయన వర్ధిల్లాలని మా అసోసియేషన్ తరఫున తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా లోపట జర్నలిస్టుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నియామకమైన మరి మా వెన్నంపల్లి సీనన్న గారికి మరియు వడ్నాల తిరుపతి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియమితులైన సందర్భంగా వారికి కూడా నేను హృదయపూర్వకంగా మన ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి రాబోయే రోజులల్లో మా ట్యాంకు జయదేవ్ ఆధ్వర్యం లోపల ఇట్లాంటి కార్యక్రమాలు మా సంస్థ ద్వారా చేసి ప్రజల మన్నన మనసు లోపల స్థానం సంపాదించుకొని మా సంఘానికి గుర్తింపు గౌరవాన్ని తెచ్చే విధంగా తను ఎల్లవేళలా కృషి చేస్తున్నందుకు మా సంస్థ తరఫున ఆయన పూర్తిగా మేము అభినందిస్తున్నాము. ఇంకా ఐక్యతతోటి ముందుకొచ్చి విజయవంతం చేయాలని చేస్తారని ఆశిస్తూ కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత, కళాకారుల ఐక్యత. తెలంగాణ సాంస్కృతిక కళాకారులు అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శైలేంద్ర రాజన్న గారి పుట్టినరోజు ఘనంగా వేడుకలు జరుపుకున్నాము. ఇలానే కార్యక్రమాలు ఇంకా జయదేవ్ గారి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి మన తెలంగాణ యూట్యూబ్ కళాకారులకు ఇంకా చేయించనియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. రాజన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ పైన మైసమ్మ ఆలయం ముందు మరి ఈనాడు విలేజ్ కళాకారుడు మరి కల్వల రాజన్నకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ మరి కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి సోదరుడు మిత్రుడు మీడియా మరి సోదరుడు మా సీనన్నకు కూడా ఈనాడు ఆయన పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అయినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుస్తున్నాము. మరి తిరుపతి ప్రధాన కార్యదర్శి అయినందుకు ఆయనకు కూడా మేము ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి జిల్లా అధ్యక్షులు జయదేవ్ మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడికి నేను ఆయనకు కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దపల్లి మండలానికి చెందిన శైలేంద్ర రాజన్న తెలంగాణ కళాకారుడు, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని అనేకమైన జానపద జానపద పాటలను కూడా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిన మంచి వ్యక్తి అని రాజన్న గారు. ఈరోజు మరి మన యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా బర్త్డే ఘనంగా జరుపుకోవడానికి కూడా మేము అందరం కూడా మరి రాజన్న గారికి శుభాకాంక్షలు అభినందన తెలుస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమంలో కూడా ఇదే రోజు కూడా మీడియాకు సంబంధించిన మరి వెన్నపల్లి శ్రీనివాస్ గారు మరి అధ్యక్షుడిగా, అదేవిధంగా వడ్నాల తిరుపతి గారు ప్రధాన కార్యదర్శిగా, దాంతోపాటు ఇక్కడ యూట్యూబ్ అసోసియేషన్ మరి గౌరవ అధ్యక్షులైనటువంటి ఎవరైతే ఈ నాయకత్వం వహిస్తున్న మరి మంద భాస్కరన్న గారు, అదేవిధంగా బొద్దుపల్లి రామతన్న గారు, అదేవిధంగా సజీ గారు కూడా జయదేవ్ ఈ అధ్యక్షులు కూడా జయదేవ్ గారు కూడా అందరికీ కూడా పేరు పేరు అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇక్కడ మరి యూట్యూబ్ ఆధ్వర్యంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా ఒక మంచి కార్యక్రమాలు చేపట్టి ఏదైతే మరి 30 సెకండ్లు లాంటివి ఉంటాయి కాబట్టి మీకు తెలుసు కాబట్టి
ప్రజల అవేర్నెస్ ఈరోజు మన యువత కూడా విద్యార్థులు యువత కూడా డ్రగ్స్ మీద మరి అందరూ కూడా బలవుతున్నారు కాబట్టి అవేర్నెస్ రావడానికి మీరు ప్రోగ్రాంలు చేసి యువతలను విద్యార్థులను కాపాడే బాధ్యత కూడా మీపై ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా మీకు కూడా మంచి పేరు కూడా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మహమ్మారి ఇది యువత విద్యార్థులు కూడా మరి గంజాయికి కానీ డ్రగ్స్ కానీ వీటికి బానిసలై కుటుంబాలు విచ్ఛిన్నమై, ఎందుకంటే అందరూ విద్యార్థులు యువత కూడా చెడు బుద్ధికి ప్రయాణిస్తున్నారు. మన తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతూ తల్లిదండ్రులు కూడా మానసిక ఆవేదన చెందుతున్నారు. కాబట్టి యువతను కూడా కాపాడే కొంచెం బాధ్యత కూడా మన అందరిపై చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన యూట్యూబ్ ఆశించిన వారందరూ కూడా పేరు పేరున కూడా కృతజ్ఞతలు అందరినీ తెలియజేస్తున్నాం. పెదగరోల గ్రామానికి చెందిన కవి కళాకారుడు రాజన్నను ఘనంగా మనం బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డే వేడుక నిర్వహించుకోవడం నిజంగా మన అదృష్టం. ఒక కళాకారుణ్ణి, ఒక ప్రజాసేవకుణ్ణి మనం తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడి జనాన్ని ఉర్రూతలూగించిన రాజన్న గారిని ఈరోజు మనం ఘనంగా అతని బర్త్డే సందర్భంగా సన్మానించుకోవడం మనందరికీ గర్వకారణంగా నేను భావిస్తున్నా. ఇలాంటి బర్త్డేలు ఆయన మరిన్ని ఇంకా చేసుకోవాలని, ప్రజలకు ప్రజాసేవ కోసం అతను తన కళను ఇంకా విస్తృతపరిచి ప్రజలలో మంచి సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నేను రాజన్నను కోరుకుంటూ తెలియజేస్తున్నాను.